పిల్లలు ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. అబద్ధం ఆడడం పాపం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే సత్యానికి కట్టుబడి ఉండాలి. అర్థమైందా? అర్థమైంది టీచర్. సత్యమే పలకవలను. అమ్మా, సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిజం నాన్న. మనం చేసే పనిని, చూసిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎప్పుడూ అబద్ధం చెప్పరాదు. అదే గొప్ప సంస్కారం. అరే విశ్వక్, అదిగో సూరజ్ అంకుల్ వస్తున్నాడు. అప్పు అడగడానికే వస్తున్నట్లుంది. మీ నాన్న ఉన్నాడా అంటే ఇంట్లో లేరని చెప్పు, ఓకేనా? నువ్వు లోపలే ఉన్నావుగా, లేవని ఎలా అబద్ధం చెప్పాలి? చెప్పరా అంటే ప్రశ్నలు అడుగుతావేంట్రా? చెప్పింది చెయ్యి. ఎరా విశ్వక్, మీ నాన్న ఉన్నారా? ఉన్నారండి అంకుల్. మిమ్మల్ని చూసి భయపడి లేరని చెప్పమన్నారు. లేరని చెప్పమంటే ఏం చెప్తావురా నువ్వు? సత్య హరిశ్చంద్రుడు నువ్వేమన్నా? అబద్ధం చెప్పమంటే నిజం చెప్తాను. నిజం చెప్పినా కొడతారు. విశ్వక్, మీ నాన్నున్నాడా? ఆంటీ, అబద్ధం చెప్పమంటే నిజం చెప్తాను. లేరా ఆంటీ? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? అరే మూర్ఖుడా, శ్రవంతి ఆంటీ నన్ను అడిగిందట. వాళ్ళ ఆయనకు సీరియస్గా ఉందని వచ్చిందట. నువ్వు లేవని చెప్పడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా? ఆ రోజు నిజం చెప్పినా కొట్టారు. ఈరోజు విశ్వ, స్కూల్లో నిజం చెప్పమంటారు, నువ్వు నిజం చెప్పమంటావు. నాన్నకు నిజం చెప్పినా కొడతాడు, అబద్ధం చెప్పినా కొడతాడు. ఏది నిజం, ఏది అబద్ధం? తప్పు నాదేరా విశ్వక్. నీకు నీతి పాఠాలు చెప్పే మేము మా అవసరాల కోసం నిన్ను అబద్ధాలు చెప్పమని బలవంతం చేశాం. దానివల్ల నువ్వు ఎంత గందరగోళానికి గురయ్యావో ఇప్పుడు అర్థమైంది. ఇకపై నేను కూడా నిజాయితీగా ఉంటాను. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. కాబట్టి వారికి ఆదర్శంగా ఉండాల్సింది మనమే.